నమస్కారం అండి. నా పేరు డాక్టర్ నిశాంత్. నేను ట్రస్ట్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్లో ఇంటర్నేషనల్ కార్డియాలజిస్ట్గా పోయిన 12 ఏళ్ళ నుంచి పనిచేస్తున్నాను. సెప్టెంబర్ 29 ఆదివారం వరల్డ్ హార్ట్ డే అండి. ఈ ఏడాది 2024 నుంచి 2026 వరకు WHO వరల్డ్ హార్ట్ డేకి ఇచ్చిన థీమ్ యూజ్ హార్ట్ ఫర్ యాక్షన్ అండ్ ఎస్ టు హార్ట్. ఇవి రెండు మెయిన్ థింగ్స్ అండి. ఇందులో యూజ్ హార్ట్ ఫర్ యాక్షన్ అన్న దాంట్లో ఫిజికల్ యాక్టివిటీ, హార్ట్ని వర్క్ చేయించడం, మన శరీరాన్ని పనిచేసేలా చేయడం. ఎందుకంటే ఫిజికల్ ఎక్సర్సైజ్ వల్లే గుండె యొక్క ఆరోగ్యాన్ని మనం కాపాడుకోగలుగుతాం. అండ్ గుండె అనారోగ్యాలు ఎన్నో, షుగర్ వల్ల కానీ బీపీ వల్ల వచ్చే అనారోగ్యాలు ఎన్నో ఎక్సర్సైజ్ ద్వారా మనం వాటిని అదుపులో పెట్టుకోవచ్చు, రెండు నివారించవచ్చు కూడా. అందుకని ఫిజికల్ యాక్టివిటీ ఎంకరేజ్ చేయడం అనేది ఈ థీమ్ యొక్క మెయిన్ పర్పస్. ఈ రెండో పర్పస్ ఏంటంటే బయట గవర్నమెంట్ లెవెల్లో ఒక లోకల్ లీడర్స్ లెవెల్లో కూడా హార్ట్ హెల్దీ పాలసీస్ తీసుకురామని చెప్పి మన వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అపీల్ చేస్తుంది. అన్ని లెవెల్స్లో కూడా కార్డియాక్ కేర్కి సంబంధించి గుడ్ పాలసీస్ క్రియేట్ చేయడం, ఆ పాలసీస్ని అమల్లో పరచడం అనేది చాలా ఇంపార్టెంట్. సో ఈ రెండు థీమ్స్తో మనం ఈరోజు ముందుకు వస్తున్నామండి. సో ఫ్రమ్ the Trust Multi Speciality Hospitals, we give a big yes to heart. We have a lot of policies and in place to protect our patients' cardiovascular health, and at the same time we encourage our patients and even the general population to have good physical activity and take care of your heart and develop heart healthy habits. Thank you.